రైట్. సో ప్రీవియస్ సెషన్ లో మనం ఇన్వెంటరీస్ చాప్టర్ లో ఆల్మోస్ట్ మెథడ్స్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్ క్యాలిక్యులేషన్ మనం నేర్చుకునే కాస్ట్ క్యాలిక్యులేషన్. సో కాస్ట్ క్యాలిక్యులేషన్ లో డిఫరెంట్ మెథడ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లైక్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మెథడ్, లీఫో, ఫిఫో, వెయిటెడ్ యావరేజ్ వీటన్నిటి గురించి, అలాగే అడ్జస్టెడ్ సెల్లింగ్ ప్రైస్ మెథడ్, నాన్ కాస్ట్ మెథడ్స్. సో ఏదైనా ఒక ఇన్వెంటరీ ఒక క్లోజింగ్ డేట్ నా ఇన్వెంటరీ వాల్యూ కనుక్కోవడానికి ఉన్న ప్రతి ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనం చూసాం. వీటిలో అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 సజెస్ట్ చేసిన మెథడ్స్ ఏంటి అంటే అవి కూడా చెప్పుకున్నాం. ఒకటి ఏంటన్నా ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, రెండోది వెయిటెడ్ యావరేజ్. రైట్, మిగతా అన్ని కూడా ఉన్నాయి, బట్ కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాటిని సజెస్ట్ చేయలే. సో కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ఫాలో అయ్యేది ఏంటంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ కి AS2, దట్ ఈస్ ఫిఫో అండ్ వెయిటెడ్ యావరేజ్. దాని తర్వాత మనం కాన్సెప్ట్ లో నేర్చుకున్నాం, బేసిక్ థియరీ ఆల్రెడీ నేర్చుకున్నాం. దాంతో పాటుగా మనం నేర్చుకున్న విషయం క్యాలిక్యులేషన్, మార్జిన్ క్యాలిక్యులేషన్. సో మార్జిన్ క్యాలిక్యులేషన్ లో డిఫరెంట్ 4 కేసెస్, డిఫరెంట్ కేసెస్ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. వాటికి మీనింగ్ కూడా అర్థమయ్యేలాగా నేను చెప్పాను. మార్జిన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఒక్కసారి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి తర్వాత మనం వాటి మీద సమ్స్ గట్రా ఉంటే చూద్దాం. రైట్. సో మన దగ్గర ఉన్న వాళ్ళలో పర్సన్స్ అభిరామ్, 1 సెకండ్ అన్న. ఎవరన్నా మాట్లాడుతున్నారు? ఏమన్నా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందా? జైద్ ఏమైనా మాట్లాడాలా? రైట్, ఓకే అన్న, మ్యూట్ లో ఉంచుకున్నాను. నెక్స్ట్ అభిరామ్. చరిష్మా సార్. రైట్, లాస్ట్ క్లాస్ విన్నావా నాన్న? yes sir. రైట్, ఒకసారి బేసిక్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, గుర్తు చేస్తాం. రైట్, ఓకే సార్. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇస్తాను నేను. నా క్వశ్చన్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాస్ట్ ఇచ్చాను. నేను సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఒక 5,000 అని చెప్పాడు. ప్రాఫిట్ మార్జిన్ 5/12 ఆన్ సేల్ అని చెప్పాడు. సో మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మార్జిన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మార్జిన్ వాల్యూ 5,000 మీద 5/12 వేయచ్చా ప్రాఫిట్ క్యాలిక్యులేషన్? సార్ అక్కడ మార్జిన్ సేల్ మీద అడుగుతారా? సేల్ అన్నాడు కాబట్టి ఇప్పుడు నేను 5/12 వేయకూడదు. 5/12 సేల్ అంటే కింద డివిజన్ లో ఉన్నది ఏంటి? సేల్. డినామినేటర్ లో ఉన్నది సేల్ నాన్న. ఓకేనా? నేను కాస్ట్ మీద అప్లై చేయాలి కాబట్టి డివిజన్ లో ఉన్నదాన్ని కాస్ట్ కి మార్చుకోవాలి. yes sir. సేల్ నుంచి కాస్ట్ కి మార్చుకోవాలంటే నేను తగ్గించాలా పెంచాలా? తగ్గించాలి సార్. తగ్గించాలి. సో 5 ప్రాఫిట్ మార్జిన్ 5 అంట. సో 12 లో 5 కలిసిపోయింది. తగ్గించాలంటే ఎంత అవుతుంది? 5/7. yes sir. 5/7. సో ప్రాఫిట్ మార్జిన్ ఇస్ 5,000 into 5/7. ఓకేనా? yes sir. రైట్. మరి దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు, కొంచెం జాగ్రత్తగా స్పీడ్ అప్ చేయాలి. రైట్, yes sir. రైట్. నెక్స్ట్ పర్సన్ ఇంకొకరిని అడుగుదాం. ఇంకొక 2-3. చంద్రశేఖర్. సార్. చంద్రశేఖర్ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా? అర్థమైంది సార్. రైట్, ఇంకొకటి చూద్దాం. అయితే సేల్ వాల్యూ 25,000 ఇచ్చాడు నాన్న. ఓకే సార్. ప్రాఫిట్ మార్జిన్ 1/4 ఆన్ కాస్ట్ అని అన్నాను. ఓకే సార్. మార్జిన్ ప్రాఫిట్ ఎంతో చెప్పు క్యాలిక్యులేషన్. ఈ సేల్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ వాల్యూ ఎంత? 25,000 into 1/5 సార్. 1/5 సింపుల్. 4 అనేది కాస్ట్ కాబట్టి సో సేల్ మీద కడుతున్నాం కాబట్టి పెంచుకోవాలి. సింపుల్. ఓకేనా? సో ప్రాఫిట్ మార్జిన్ ఇస్ 5,000. yes sir. మార్జిన్ ఈజీగానే కనిపెట్టగలుగుతున్నాం కదా? yes sir. రైట్, థ్యాంక్ యూ నాన్న చంద్రశేఖర్. నెక్స్ట్ తేజమణికంట. సార్. తేజమణికంట నిన్ను కూడా క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? సో కాస్ట్ ఈక్వల్స్ టు 2,500. మార్జిన్ ప్రాఫిట్ మార్జిన్ ఈక్వల్స్ టు 28% ఆన్ సేల్. మార్జిన్ వాల్యూ ఎంతో చెప్పగలవా? ప్రాఫిట్ వాల్యూ 2,500 into 28 by డివిజన్ ఏం వేయాలి?
100. 100 వేస్తే సేల్ మీద కడతాను. నేను సేల్ మీద కట్టట్లేదు క్యాలిక్యులేషన్. దేని మీద కడుతున్నాం? కాస్ట్ మీద కడుతున్నారు సార్. నీకు ఇచ్చిన వాల్యూ 28% అంటే 28/100. 100 ఈ సేల్. మనం కట్టాల్సింది కాస్ట్ మీద కాబట్టి కాస్ట్ కన్వర్ట్ చేయాలి. సేల్ నుంచి కాస్ట్ కన్వర్ట్ చేయాలంటే తగ్గించాలి సార్. తగ్గించాలి. 100 - 28 72. ఏమి చంద్రశేఖర్ అన్న తేజ మరికంట ఎంత సార్. కష్టపడి చెప్పాను నేను. మళ్ళీ దానికోసం అంతసేపు నాతోనే చెప్పించేస్తే ఎలా అమ్మా? సార్ అంటే నాకు లాస్ట్ సెషన్ నెట్వర్క్ కనెక్ట్ లేదు సార్, అందుకే సార్. అవును, ఓకే. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు. ఏమైనా డౌట్ ఉంటే అడుగు, సరేనా? ఓకే సార్. ఓకేనా, నో ప్రాబ్లం. నెక్స్ట్ కార్తికేయ. హలో సార్. కార్తికేయ, నువ్వు విన్నావా క్లాస్ ఎంతకి ప్రీవియస్ సెషన్? ఎస్ సార్. రైట్, అడగనా? ఎస్ సార్. కాస్ట్ 28,000, మార్జిన్ 33.33% ఆన్ సేల్. ఓకేనా? ఎస్ సార్. సో మార్జిన్ వాల్యూ ఎంత? ప్రాఫిట్ వాల్యూ 28,000 into 33.33 బై 100 minus 33.33 సార్. అంటే ఎంత? 67.67. ఓకేనా? ఓకే సార్. ఇది నువ్వు కొంచెం ఈజీగా చెప్పచ్చు నాకు. 33.33 అంటే సింపుల్ మీనింగ్ 1/3 నా. 1/3 is known as 33.33. ఎస్ సార్. అలాంటప్పుడు 1/3 బదులు 2 ఓవర్. ఎస్ సార్. 3 అనేది సేల్ కాబట్టి కాస్ట్ మీద కాబట్టి 3 - 1 ఎంత? 2. ఎస్ సార్. అబ్జర్వ్ చేయి, 33.33 67 లో ఇన్సెల్ పద్దు 2 టైమ్స్. ఏది చేసినా ఒకటే. ఎస్ సార్. ఓకేనా? 28,000 into 1/2 డైరెక్ట్లీ చెప్పచ్చు. రైట్ అన్న. సో దీంతో మనకి మార్జిన్ క్యాలిక్యులేషన్ మీద ప్రాక్టీస్ చేద్దాము, చేయించాను. అలాగే మీకు అర్థమయ్యేలాగా నేను అన్ని ఆన్సర్స్ చెప్పాను. ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోతే మనం దాని రిలేటెడ్ రిమైనింగ్ సమ్స్ కి వెళ్దాం. ఎవరికైనా ఏదైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఎవరికి డౌట్ లేకపోతే లెట్స్ గో టు ది problematic. Right, illustration number 9 now. Illustration number 9. So ఈ క్వశ్చన్ కొంచెం రిపీటెడ్ గానే, మరీ అంత రెగ్యులర్ కాకపోయినా రిపీటెడ్ గానే ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడుగుతున్నాను. సో ట్రై చేద్దాం. రైట్ నిత్య? ఎస్ సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 చదువుతాను ఫస్ట్. నేను అడిగినప్పుడు దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే సార్. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 9. A trader prepared his accounts on 31st March each year. Due to some unavoidable reasons, no inventory taking could be possible till 15th April 2020. ఎస్ సార్. నన్ను ఒక్క నిమిషం, ఈ క్వశ్చన్ వద్దు, ఇప్పుడే వద్దు, కొంచెం మళ్ళీ టైం తీసుకున్నాం, వేరే దగ్గర చూద్దాం. ఇలిస్ట్రేషన్ 8 కూడా ఉంది. 8 కూడా ఉందా నాన్న? 1 సెకండ్. ఓకే, 8 రెగ్యులర్ క్వశ్చన్. 8 చూద్దాం నాన్న. ఓకే. ఓకే, 6 అయిపోయిందా? 7 అయిపోయిందా? ఎస్ సార్, అయిపోయింది సార్. 7 కన్ఫర్మ్ అయిపోయిందా? అయిపోయింది సార్, కన్ఫర్మ్. ఓకే ఓకే రైట్. illustration number 8. From the following particulars, ascertain the value of inventory on 31st March 2020. So inventory value kanukkona. Inventory as on 1/4/2019, and it is called beginning inventory, opening. ఎందుకంటే మన క్లోజింగ్ కాబట్టి it is opening. So purchases, manufacturing expenses, selling expenses, administrative expenses, financial charges and sales, ఇలా డేటా అంతా ఇచ్చాను. Yes sir. At the time of valuing inventory on 31st March 2019, అంటే ఎప్పుడు ఇది? Previous year. Previous year. A sum of 17,500 was written off on a particular item. ఒక ఐటమ్ వాల్యూని రైట్ ఆఫ్ చేశాను నేను. ఎప్పుడు రైట్ ఆఫ్ చేస్తాను ఒక అసెట్ వాల్యూని? ఇన్వెంటరీ వాల్యూని ఏదైనా లాస్ వచ్చినప్పుడు సార్. లాస్ వచ్చినప్పుడు రైట్ ఆఫ్ చేస్తాం. నెక్స్ట్, దాని యొక్క ఎన్ఆర్వి వాల్యూ కాస్ట్ కన్నా తక్కువ ఉంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకుంటాం కదా. yes sir. విచ్ ఎవర్ ఇస్ లో అంటే రైట్ ఆఫ్ చేసినట్టే కదా.
Yes, sir. Write off బట్ చేశాను. ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ ప్రకారం కొన్ని ఇన్వెంటరీస్ వాల్యూ ఏం చేయొచ్చు, మార్కెట్ లో వాల్యూ లేకపోతే రైట్ ఆఫ్ చేయొచ్చు. Yes, sir. రైట్ అంటే బేస్డ్ ఆన్ ఏజ్ టు ప్రిన్సిపల్. Yes, sir. రైట్ విచ్ వాజ్ ఒరిజినల్లీ పర్చేజ్డ్ ఫర్ 50,000. నేను డబ్బులు పెట్టుకున్నది 50,000 కానీ 17,500 దాన్ని రైట్ ఆఫ్ చేశాను. ఎందుకంటే దాని మార్కెట్ వాల్యూ అంత లేదు. 13. Yes, sir. ఎంత ఉన్నట్టు మార్కెట్ వాల్యూ అప్పుడు? 32,500, sir. అంటే నా బుక్స్ లో నేను 32,500 రాసుకున్నాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో. Yes, sir. అర్థమవుతుందా నాన్న? Yes, sir. అండ్ వాజ్ సోల్డ్ డ్యూరింగ్ ది ఇయర్ 45. కానీ అనుకోకుండా ఎవరో కస్టమర్ దొరికాడు 32,500 కాదు నేను 45,000 ఇస్తాను అన్నాడు. నీకు హ్యాపీగా అమ్మేస్తావు కదా? Yes, sir. అమ్మేసావు. వేరింగ్ ది ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు దిస్ ఐటమ్. సి యొక్క బ్యారింగ్ అంటే మీన్స్ పక్కన పెట్టు. సి యొక్క ట్రాన్సాక్షన్ ని పక్కన పెడితే అది కాకుండా రిమైనింగ్ అంతా ఏంటంట, ద జీపీ ఎర్న్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇస్ 20% ఆన్ సేల్స్. ఈ ఐటమ్ కాకుండా మిగిలిన ఏ ఐటమ్ నైనా నువ్వు అమ్ముంటే అమ్మిన దాని మీద జీపీ రేషియో అంటే మార్జిన్ వాల్యూ ఎంత అంట 20% ఆన్ సేల్స్ అంట. Yes, sir. ఇది నా క్వశ్చన్. ఓకేనా? Okay, sir. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫస్ట్ మనం అర్థం అవడం కోసం నేను కొంచెం ఈజీ వేలో సపరేట్ చేస్తాను. Okay, sir. సో మనం స్టాక్ వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి విల్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్. Okay, sir. ఫర్ ది ఇయర్ 31st March 2020. 31st March 2021. 1 or 20? 20, sir. 20 అన్నా? ఓకే 20. రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో దీనిలో మనకి ఇచ్చిన 2 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఒకటి రెగ్యులర్ మార్జిన్ తో అమ్ముతున్న ఐటమ్, ఇంకొకటి రెగ్యులర్ మార్జిన్ కాకుండా డిఫరెంట్ గా సేల్ చేస్తాను. Yes, sir. రెండింటిని నేను సపరేట్ చేశాను. Yes, రైట్? sir. నార్మల్ అంటే అబ్నార్మల్. Yes, sir. నార్మల్ సేల్, Abnormal. రైట్? సో సపరేట్ చేస్తే కొంచెం క్లారిటీ ఉంటుందని సపరేట్ చేశాను. అంత నుంచి కలిపి కూడా చేయొచ్చు, బట్ కానీ కన్ఫ్యూజన్ ఉంటుందని సపరేట్ చేశాను. రైట్. Okay, sir. సో స్టార్టింగ్ లో ఒక పాయింట్ ఇచ్చాడు, చదువు, ఒక్కొక్క లైన్ చదువు. Inventories has on 1/4/2019 1,42,500, sir. దట్ ఇస్ Under- ఓపెనింగ్ స్టాక్. Yes, sir. ఎంత చెప్పాను వాల్యూ? 1,42,500, sir. 1,42,500. దీనిలో 2 ఐటమ్స్, 2 విషయాలు ఉన్నాయి. దీనిలో నార్మల్ ఐటమ్ ఉంది, అబ్నార్మల్ ఐటమ్ ఉంది. Yes, sir. ఎక్కడ చెప్పాడు అబ్నార్మల్ ఐటమ్ గురించి? కింద పారాగ్రాఫ్ లో క్లియర్ గా చెప్పాడు. Yes, sir. Written off అయిందని చెప్పి 17,500 వాల్యూ రిటర్న్ ఆఫ్ అయింది. దాని కాస్ట్ ఎంత? 50,000, sir. అంటే దాని యొక్క డిఫరెన్స్, దాని వాల్యూ ఎంత? 500, sir. 32,500. Yes, sir. 50,000 కాస్ట్ ని తగ్గించేసి నేను ఎన్ఆర్వి ఎంత రాసుకున్నాను? 32,500. Yes, sir. అంటే ఆ ఐటమ్ కూడా దీనిలో ఉందా లేదా? ఉంది, sir. ఉంది. సపరేట్ చేస్తా. ఓకేనా? Yes, sir. 32,500 ఒక ఐటమ్. 142,500 లో 32,500 పోతే రిమైనింగ్ ఎంత? 1,10,000. Yes, sir. 1,10,000. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? No, sir. లాస్ట్ ఇయర్ స్టాక్ వాల్యూ 1,42,500 బుక్స్ లో ఉందని చెప్తున్నాడు. ఆ వాల్యూలో ఒక అబ్నార్మల్ ఐటమ్ ఉంది, ఒక నార్మల్ ఐటమ్ ఉంది. అబ్నార్మల్ ఐటమ్ వాల్యూ క్లియర్ గా క్వశ్చన్ లో లాస్ట్ లో ఇచ్చాడు. 50,000 కాస్ట్, దాని యొక్క రిటర్న్ ఆఫ్ వాల్యూ 17,500 అని చెప్పాడు. సో ద వాల్యూ విచ్ ఇస్ షోన్ ఇన్ ద బుక్స్ ఇస్ 32,500. 500. Yes, sir. క్లియర్ కదా? Clear, sir. రైట్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? Next purchase ఇచ్చారు, sir. 7 పర్చేజ్ lakh. అంటే డెబిట్ చేయాలా లేదా ఇక్కడ? Yes, sir. Debit చేయాలి, sir. రైట్. పర్చేజ్ ఎంత? 7,62,500, sir. 7,62,500 లో ఏదైనా ఐటమ్ డెఫినెట్ గా సేల్ చేస్తానని చెప్పాడా? చేయలేదు. పర్చేస్, sir. ఇది పర్చేజ్ లో కూడా చేయొచ్చు కదా. yes, sir. ఐటమ్ కదా సేల్ చేస్తాం Yes, sir. అని చెప్పాడు. క్వశ్చన్ ఓపెనింగ్ స్టాక్ లో ఉన్న 32,500 ని 50,000 అమ్మాయని చెప్పాడు. Yes, sir. ఎంత అమ్మాయని చెప్పాడు? 50 45? 45. 45 కమ్మానని చెప్పారు, sir. అలాగే పర్చేజ్ చేసిన వాల్యూని కూడా వేరే డిఫరెంట్ రేట్ కి అమ్ముండొచ్చు కదా. Yes, sir. అమ్మచ్చు, అలా ఏమైనా చెప్పాడా? చెప్పలేదు, sir. సో అజంప్షన్ అప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా రెగ్యులర్ సేల్. అది Yes, sir. రెగ్యులర్ గా కొని రెగ్యులర్ పర్సెంటేజ్ అంటే ఎంత? 20%, sir. 20% ఆన్ సేల్. సెంటెన్స్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. Okay, sir. 20% on. ఆన్ సేల్ మీద 20% మార్జిన్ ఉండేలాగా అమ్మాడు ఏ ఐటమ్ నైనా. కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం అలా అమ్మలే, ఇష్టం వచ్చింటారు. Yes, sir. పాయింట్ అర్థమవుతుందా?
అర్థమైంది సార్. ఏదైతే రెగ్యులర్ గా ఉందో దాన్ని నార్మల్ అన్నాను, అలా కాని ఏదైనా అబ్నార్మల్. ఓకే సార్. రైట్, నెక్స్ట్ పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్ పార్ట్ ఆఫ్ కాస్ట్, అవునా కదా? ఎస్ సార్, కాస్ట్. ఐదర్ పర్చేజ్ లో కలిపేయచ్చు లేదా ట్రేడింగ్ అకౌంట్ లో సపరేట్ గా రాయొచ్చు. ప్రస్తుతానికి అయితే అది ఇన్వెంటరీ వాల్యుయేషన్ కాస్ట్. ఓకేనా? ఎస్ సార్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న? 1,50,000 సార్. 1,50,000. నెక్స్ట్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. ఎంతన్నా? సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ సార్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాస్ట్, ఇట్స్ ఇన్ ఎక్స్క్లూషన్ ఫ్రమ్ ది కాస్ట్ అని మన ఇన్వెంటరీ స్టార్టింగ్ లో నేర్చుకున్నాం. ఎక్స్క్లూషన్ ఫ్రమ్ ది కాస్ట్ లో దాని అర్థం ఇన్వెంటరీ వాల్యుయేషన్ కాస్ట్ కాదు, ఖర్చే. కానీ ఎక్కడ చూపిస్తాం? అందుకని P&L లో చూపిస్తాం, ఎస్ సార్. ట్రేడింగ్ లో చూపించాం. ఓకే సార్. సో ట్రేడింగ్ లో చూపించడానికి P&L లో చూపించడానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది ట్రేడింగ్ లో డైరెక్ట్ షేర్లు పర్చేస్ ఉంటుంది సార్. డైరెక్ట్ మీన్స్ వాట్? డైరెక్ట్ మీన్స్ వాట్? ఎక్స్పెన్సెస్ లాసెస్ ఉంటుంది సార్. అందులో నామినల్ P&L లో. నేను అడుగుతున్నాను కదా, నువ్వు అన్నావు సార్ ట్రేడింగ్ అకౌంట్ లో రాసే ఎక్స్పెండిచర్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇక్కడ కానీ డైరెక్ట్ ఏదైనా కాని ఏమైనా ఉంటే నువ్వు ఏం చేస్తావు? P&L రాస్తావు సార్ అన్నావు. వాట్ ఈస్ మీన్ బై డైరెక్ట్ అని అడుగుతున్నాను. పర్చేస్ చేసినప్పుడు జరిగే ఎక్స్పెన్సెస్ సార్. ఓకే, ఇంకా పర్చేస్ చేస్తాను దట్ గూడ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఇంటర్లింక్డ్ విత్ ది ప్రొడక్షన్ యాక్టివిటీ, ఆపరేటింగ్ యాక్టివిటీ. ఓకే సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ కొన్నాను, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశాను, రాయినా? ఎస్ సార్. రాస్తాను, ట్రేడింగ్ అకౌంట్ లోనే రాస్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ బిజినెస్ గూడ్స్ యాక్టివిటీ. ఓకేనా? రెగ్యులర్ ఆపరేషన్, బిజినెస్ ఆపరేషన్ కాదు నేను మాట్లాడుతుంది, ప్రొడక్షన్ గురించి, యాక్టివిటీ గురించి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన ఖర్చు. ఓకే సార్. రైట్ నా? సో అవి ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో కూడా వస్తాయి. కాబట్టి నువ్వు ఇక్కడ అనుకోకుండా ఏదైనా రాసావు అనుకో, అది క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ లో కూడా వెళ్ళిపోతుంది. అవును సార్. సో కాబట్టి వెళ్ళకూడదు, కాబట్టి వాటిని సపరేట్ చేసి రాయాలి. స్టాక్ వాల్యుయేషన్ లోకి వెళ్ళినప్పుడు అది ఎవరు బేర్ చేయాలి? కంపెనీ బేర్ చేయాలి సార్. కంపెనీ బేర్ చేయాలి. ఇక్కడ రాసేది కస్టమర్ బేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడు 1,10,000, 7,62,500, 1,50,000 ఉన్నాయి కదా ఇక్కడ ఖర్చులు. ఎక్స్పెండిచర్ ఇంకా రాయాను, గూడ్స్ పర్చేస్ చేశాను. నేను అమ్మేటప్పుడు ఇక్కడ డెబిట్ లో ఉన్న ప్రతి ఐటమ్ ని కన్సిడర్ చేసి దీన్ని బేస్ చేసుకుని సేల్ ప్రైస్ ని డిటర్మైన్ చేస్తాను. అవును సార్. ఓకేనా? అంటే దీని అర్థం వీటిని కూడా కలిపి నేను సేల్ ప్రైస్ ఫిక్స్ చేస్తాను. అవును సార్. ఆ వచ్చింది జీపీ అవుద్ది, గ్రాస్ మార్జిన్. అవును సార్. దానిలో నుంచి ఇంకా బోల్డ్ ఖర్చులు ఉన్నాయి, అవి కస్టమర్ కి చార్జ్ చేయట్లేదు నేను. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఈ డెబిట్ సైడ్ ఉన్న ఖర్చులు 100 రూపాయలు అనుకో. ఎస్ సార్. నేను అమ్మేటప్పుడు ఏం చేస్తాను? నాకు ఒక 20 రూపాయలు మార్జిన్ కావాలి అని అనుకుని 120కి అమ్ముతున్నాను. ఓకే సార్. అప్పుడు నాకు జీపీ 20 మిగులుతుంది. ఎస్ సార్. ఈ 20ని నేను తీసుకుని నేను ఇంకా మిగతా ఏమైనా ఖర్చులు అయితే ఆ 20 నుంచి మైనస్ చేసుకుంటున్నాను. ఎస్ సార్. అప్పుడు రిమైనింగ్ నెట్ ప్రాఫిట్ ఎంత మిగులుతుందో, ఇంకో 10 రూపీస్ అదర్ ఎక్స్పెండిచర్ అయితే ఇంక రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 10 మన ప్రాఫిట్ మిగులుతుంది. అది నెట్ ప్రాఫిట్. ఓకేనా? ఎస్ సార్. వాళ్ళు ఇదే సిచ్యువేషన్ నేనంటాను, ఇది కూడా మన దగ్గర సార్ బేర్ చేస్తున్నాం, ఇక్కడ మైనస్ చేసే బదులు డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడే యాడ్ చేసేసి, అంటే అది కూడా ఖర్చు కింద కన్సిడర్ చేసి 20 బదులు 30, అంటే కాస్ట్ 100 బదులు 120, 110, ఇంకో 10 ఎక్స్ట్రా కదా ఎస్ సార్. ఇంకో 110 రాసి నా ప్రాఫిట్ మార్జిన్ 130కి సేల్ చేయొచ్చు కదా అని అంటే అది తప్పదు. ఎందుకనంటే నువ్వు బేర్ చేయాలి. ప్రతిదీ కస్టమర్ మీద తోసేసి కాస్ట్ పెంచేస్తే కస్టమర్ నీ దగ్గర ఎందుకు కొంటాడు? కొనాలి సార్, బయటికి వెళ్ళిపోతాడు. అవును సార్. ఇప్పుడు పర్చేజ్ చేశాను, ట్రాన్స్పోర్టేషన్ అయింది, అది నీకు అవుద్ది, ఎవరికైనా అవుద్ది. అవును సార్. ఎవరికైనా అయ్యేదాన్ని నువ్వు కాస్ట్ లో కలుపుకుని కస్టమర్ కి దాని మీద ప్రాఫిట్ మార్జిన్ కలుపుకుని సేల్ చేయొచ్చు. ఎస్ సార్. అంతేగాని ఎవరికైనా అవుతుందా అవ్వకపోయినా కూడా నీకు కావాల్సినన్ని కలిపేసుకుని నా ఖర్చు 100 రూపాయలు, దాని ఖర్చు 150 నేను ఫిక్స్ అయిపోయి దాని మీద మళ్ళీ 20 రూపీస్ మార్జిన్ ఫిక్స్ చేసుకుని 170కి, 180కి, 200కి నేను అమ్ముతానంటే కస్టమర్ నీ దగ్గర ఎందుకు కొంటాడు? రాదు సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ట్రేడింగ్ కి P&L కి అంత వేరియేషన్ ఉందన్నమాట, అనాలిసిస్. ఓకే సార్. రైట్, నెక్స్ట్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా రాదు సార్. ఇది కూడా రాదు, సారీ, ఇది కూడా రాదు. ఎందుకంటే ఇది కూడా ఏంటి? P&L పార్ట్. P&L కి వెళ్ళిపోతుంది సార్. డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాక్టివిటీ కస్టమర్. ఎస్ సార్. నెక్స్ట్. ఎస్ సార్. ఫైనాన్షియల్ చార్జెస్. అది రాదు, ఇది కూడా కస్టమర్ కి అది కూడా వేసేస్తారంటే ఆయన మన దగ్గర కొంటాం.
నెక్స్ట్ సేల్స్ సేల్స్ 12 క్రెడిట్ సైడ్ బై సేల్స్ ఎంత 12 సేల్స్ 12 lakhs 45,000 sir. సో మళ్ళీ క్వశ్చన్ 12,45,000 లో 45,000 ఐటమ్ దీన్ని అబ్నార్మల్ గా అమ్మింది. Yes sir. దానికి మార్జిన్ తో సంబంధం లేదు, అది సపరేట్ గా రాసుకున్నాను. రిమైనింగ్ ఐటమ్ ఏది అమ్మినా కూడా రెగ్యులర్ ప్రాఫిట్ మార్జిన్ తో అమ్మింది 12 lakhs. Yes sir. ఓకే రైట్ నెక్స్ట్ అంతే సార్. అయిపోయింది. ఓకేనా, ఇంకా మనకి మిగిలిన దీనిలో రెండు విషయాలు, ఒకటి క్లోజింగ్ స్టాక్ వాల్యూ కావాలి, రెండోది జీపీ వాల్యూ కావాలి. రెండిట్లో ఏ ఐటమ్ తెలియకపోతే నువ్వు ట్రేడింగ్ అకౌంట్ ని ఫిల్ చేయాలి కదా. ఎస్ సార్. ఫస్ట్ 32 ఉన్న దాన్ని 45,000 అమ్మితే అది ప్రాఫిటా లాసా? ఏం సార్? 32,500 ఉన్న కాస్ట్ ని నా బుక్స్ లో 45 అమ్మాను అంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ సార్. సో 45. ఇంకా ఐటమ్ దీనిలో క్లోజింగ్ స్టాక్ ఏమైనా మిగిలిందా అబ్నార్మల్ లో? మిగలేదు సార్. నేను జీరో పెట్టేశాను. 45 నుంచి 32,500 తీస్తాను. ఇప్పుడు ఎంత అవుతుంది? 32 minus 12,500. ఎస్ సార్. అంతేనా? అంతే సార్. అబ్నార్మల్ ఐటమ్ అయిపోయింది. నార్మల్ ఐటమ్ కొద్దాం. నార్మల్ ఐటమ్ లో రెండు విషయాలు, స్టాక్ కూడా ఉండొచ్చు, జీపీ కూడా రావచ్చు. ఈ రెండిట్లో ఏది హింట్ ఇచ్చాడు? జీపీ సార్. జీపీ 20% ఆన్ సేల్. సేల్ ఎంత? 12 lakhs. ఎస్ సార్. సో కాబట్టి సేల్ మీద డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా 20/100 వేసేయచ్చు, లేదా 20/120 కానీ 20/80 కానీ వేయాలా? డైరెక్ట్ వేసేయచ్చు సార్. ఎందుకంటే నేను సేల్ మీద చెప్పాడు, సేల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాను. ఎస్ సార్. వేసేయచ్చు. 20% ఎంత అవుతుంది? 12 lakhs 20%. 2,40,000. సో 2,40,000 జీపీ అయితే ఆటోమేటిక్ గా క్లోజింగ్ స్టాక్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎస్ సార్. రైట్, ఎంత క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్సింగ్ ఫిగర్? 1,10,000 plus 7,62,500 plus 1,50,000 plus 2,40,000. 12,62,500 డెబిట్ సెట్ టోటల్. దాని నుంచి 12 lakhs చేస్తే నా క్లోజింగ్ స్టాక్ వాల్యూ 62,500. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సమ్ సాల్వ్ చేస్తాను, ఏమైనా డౌట్ ఉంటే అడుగు. నో సార్. రైట్ నా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు సమ్లో. సార్ ఇది క్లోజింగ్ స్టాక్ ఇంత ట్రేడింగ్ అకౌంట్ అది ప్రిపేర్ చేసి చేయాలా మనం, ఇంకా డైరెక్ట్ గా చేయలేమా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే డౌట్ వస్తుంది. చెప్పు రామకృష్ణ. రామకృష్ణ సార్. సో ఇప్పుడు ఈ సమ్ లో క్లోజింగ్ స్టాక్ ని మనం ట్రేడింగ్ అకౌంట్ ద్వారా ఫైండ్ చేసాం కదా సార్. ఇలా కాకుండా జనరల్ గా స్టాక్ ఫైండింగ్ కి ఏదైనా ఫార్ములా చెప్పగలవా? సేల్స్ ఈక్వల్స్ టు జనరల్ మీనింగ్ ఏనా? సేల్స్ ఈక్వల్స్ టు కాస్ట్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సారీ సార్, కాస్ట్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్. కాస్ట్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్. ఓకే థ్యాంక్ యూ. కాస్ట్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్. ఓకేనా? సార్. అంటే ఈ క్వశ్చన్ లో సేల్స్ తెలుసా తెలీదా? తెలుసు సార్. ఎంత అన్న? 12 lakhs. 12 lakhs. 45,000 అనేది అబ్నార్మల్ ఐటమ్. 32,500 45,000 అమ్మేసాడు, ఇంక స్టాక్ మిగలదు. అవునా కదా? అంతే సార్. సార్ అబ్నార్మల్ ఐటమ్ స్టాక్ మిగలదు కదా, జీరో, మొత్తం అమ్మేసాం. మిగలదు సార్. ఓకే, ఏదైతే నార్మల్ ఐటమ్ ఉందో అదే మిగిలిపోయింది. నార్మల్ ఐటమ్ యొక్క సేల్ ఎంత? 12 lakhs. నార్మల్ ఐటమ్ యొక్క కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండి. కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే దానికి ఏమొస్తాయి? ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ప్లస్ ఫార్ములా ప్రకారం జీపీ. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఎంత? 1,10,000. నార్మల్ ఐటమ్ వేయాలి, అబ్నార్మల్ వేయకూడదు. ఎందుకంటే ఐటమ్ సపరేట్ గా సేల్ చేస్తాం కాబట్టి. ప్లస్ పర్చేజెస్ 7,62,500 ప్లస్ ఎక్స్పెన్సెస్ 1 lakh మైనస్ క్లోజింగ్ స్టాక్ నాకు తెలియదు, అదే కనుక్కోవాలి. ప్లస్ జీపీ ఎంత అంటే 2,40,000. 12 lakhs into 20%. వాడు ఇచ్చాడు. అయిపోయిందా? ఈ ఫార్ములా నుంచి చేసినా కూడా నా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత వస్తుంది? 62,500 వస్తుంది.
అంతే కదా రామకృష్ణ? ఎస్ సార్ అంతే చూడాలి ఆ, సార్. అంతే రావడం ఏంది? ఇక్కడ ఉన్న ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నాయి వేసాను, నేను కొత్త ఏం వేయలేదు కదా దాంట్లో. అంతే సార్. కావాలి చెక్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అకౌంట్ లో 1 lakh డెబిట్ ఉందా? వేసా. అవును సార్. 762 500 ఉందా? వేసా. 1,50,000 ఉందా? వేసా. 2,40,000 డెబిట్ లో నువ్వు యాడ్ చేసా. రైట్, ఇట్ సైడ్ సేల్స్ 12 lakhs నువ్వు ఇట్ సైడ్ వేసా. రైట్, క్లోజ్ స్టాక్ బ్యాలెన్స్ ఫిగర్ అదే ఫైండ్ చేసా. సో ఫైండింగ్ ఆఫ్ స్టాక్ అనేది 2 వేస్ ఉన్నాయి. ఒకటి ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసి చేయొచ్చు, రెండోది ఏంటి నార్మల్ మెథడ్ లో త్రూ ఫార్ములా. ఫార్ములా. త్రూ ఫార్ములా అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా. ఏంటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లియర్? మైనస్ క్లోజింగ్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్ అర్థమైంది సార్. ఫిక్స్ ఓవర్. రైట్, థ్యాంక్ యూ. Yes. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ Thank ఉంటే you, అడగండి. సో ఇలా కూడా మనం చేయొచ్చానా? సో ఇన్స్టిట్యూట్ వాడు ఈ మెథడాలజీ ఉపయోగించాను నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నువ్వు ఇన్వెంటరీ వాల్యూ, బుక్ వాల్యూ తీసేసి నార్మల్ ఐటమ్ యొక్క ఇన్వెంటరీ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ, పర్చేజ్, ఎక్స్పెండిచర్ మైనస్ సేల్స్ కి సంబంధించి తీసేస్తే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కనుక్కుని అల్టిమేట్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ 62,500 చేశాడు. సో త్రూ ఫార్ములాని కొంచెం ఒక స్టెప్ వైజ్ రైట్ అండ్ లైక్ స్టెప్ లాగా రాసేది, అంతకు మించి ఏమీ లేదు. ఎలాగైనా ప్రజెంట్ చేయొచ్చు. దట్స్ అవర్ విష్. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 కంప్లీటెడ్. సో 10 మళ్ళీ చూద్దాం నాన్న. 10 సంగతి మళ్ళీ చూద్దాం. 10, 11. సో 9 మళ్ళీ చూద్దాము, 10 మళ్ళీ చూద్దాం. 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ చాలా చిన్న క్వశ్చన్, బచ్చా క్వశ్చన్. ట్రై చేద్దాం. క్వశ్చన్ ఎవరితో చెప్పిద్దాం? పూర్ణ మహాలక్ష్మి చేద్దామా? 11th క్వశ్చన్ అయితే నార్మల్ ఉంటుంది, దేనికి కంగారు పడద్దు. ఏమైనా డౌట్ వస్తే నేను చెప్తాను. ఓకే సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 11 ఫాలోయింగ్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది స్పేర్ పార్ట్ ఆఫ్ శ్రీరామ్ మిల్స్. ఓకేనా? ఓకే సార్. స్పేర్ పార్ట్స్ డీటెయిల్స్ ఇస్తాను. దానిలో స్పేర్ పార్ట్ అనేది రా మెటీరియల్ అనమాట. రైట్, అయితే ఫినిష్ కూడా అయి ఉండొచ్చు, లేదా రా మెటీరియల్ అయి ఉండొచ్చు. అడుగుతున్నది ఏంటి? ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వాల్యూ అడుగుతున్నాడు ఆన్ 31st March. ద కంపెనీ ఫాలోస్ FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే సార్. సో ఈ మెథడాలజీ ప్రకారం బ్యాలెన్స్ కనుక్కోవాలి కదా. బ్యాలెన్స్ కనుక్కోవడానికి మనం ఉపయోగించే స్టేట్మెంట్ ఏంటి? స్టోర్స్ లెడ్జర్. గుర్తుందా? లెడ్జర్ పేరు ఏంటి? స్టోర్స్ లెడ్జర్. మెథడ్ FIFO మెథడ్. ఓకే సార్. రైట్ అన్న. ఏమేం కాలమ్స్ ఉంటాయి దీనిలో? డేట్, రిసీట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. వెరీ గుడ్. రిసీట్స్, ఇష్యూస్, బ్యాలెన్స్. సో ప్రతి కాలమ్ లో రేట్, క్వాంటిటీ, రేట్, వాల్యూ 3 ఇంటర్నల్ కాలమ్స్ ఉంటాయి. సో డేట్ వైజ్ వెళ్ళాలి. ఫస్ట్ డేట్ ఏంటి? 1st January సార్. 1st January లో ఉన్నది ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎంత నాన్న? నిల్ సార్. లేదు సార్. నిల్. సో 0. పర్చేజెస్ సార్. 0. నెక్స్ట్ డేట్ 1st January. మళ్ళీ సేమ్ డేనా పర్చేజ్ చేసాం. నైస్ సార్. ఉంటే బ్యాలెన్స్ రాసేవన్నా, ఇక్కడ లేదు కాబట్టి నువ్వు పై కాలంలో రాసేస్తే తప్పలేదు. బస్ట్ అండర్స్టాండింగ్ కోసం పాయింట్ తీస్తారు. ఓకేనా? ఓకే సార్. రైట్, పర్చేజ్ ఎంత? 100 units, 30 per unit. ఓకే, వాల్యూ 3,000 సార్. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ రోజుకి బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 3,000. 100 units, 30, 3,000. నెక్స్ట్ వన్ 15th January. 15 January. ఇష్యూ ఫర్ కన్సంప్షన్ ఎంత? 50 units సార్. 50. సో FIFO కాబట్టి ఏం ఇష్యూ చేయను. ఇక్కడ ఏ మెథడ్ అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా దగ్గర ఒకటే కేటగిరీ, ఓన్లీ వన్ స్టాక్ సార్. ఒకటే రేట్ కేటగిరీ ఉన్నప్పుడు ఏ మెథడ్ అయినా ఒకటే ఆన్సర్ కదా. నైస్ సార్. 50 యూనిట్స్ 30 రూపీస్ చొప్పున 1,500. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 50 యూనిట్స్ 30 రూపీస్ చొప్పున 1,500. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ డేట్ 1st February సార్. 1st February 2020. పర్చేజ్ రిసీట్. ఎస్ సార్. 240 per unit. 8,000. బ్యాలెన్స్ రాసుకునేటప్పుడు FIFO LIFO అయితే విడివిడిగా రాస్తాము ప్రతిదీ. యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ అయితే యావరేజ్ చేసి రాస్తాం. ఎస్ సార్. ఏదైనా విడివిడిగా రాసి క్యాన్సిల్ కూడా చేసుకోరాక ప్రయత్నం. ఓకే. 50, 30 రూపీస్ చొప్పున 1,500 పాతది, 200 units, 240 rupees, 8,000. వెరీ గుడ్. ఇక్కడ అయిపోయింది. నా గుడౌన్ లో ఎంత ఉన్నాయో తెలుసు. ఓకే నెక్స్ట్ సార్. 15th February సార్.
15th ఫిబ్రవరిలో ఇష్యూడ్ ఫర్ కన్సంప్షన్ ఎన్ని 100 units, sir. ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట, ఇష్యూ చేసేటప్పుడు మన మెథడాలజీ ఏంటి? First, sir. First First stock in. sale చేయాలి. ఏది ఫస్ట్ ఇన్? 50 rupees, 50, units. 30 rupees. 30 రూపీస్ ఫస్ట్ ఆఫ్ ఇష్యూ చేస్తాం, కానీ మొత్తం ఇష్యూ చేసింది ఎన్ని? 100 units, ఇంకో 50 40 rupees. 40 రూపీస్ ఇష్యూ చేస్తాం. వెరీ గుడ్. Yes. ఇప్పుడు ఇంకెంత బ్యాలెన్స్ మిగులుతుంది ఇక్కడ? 150, 40, 6,000. వెరీ గుడ్. అంతేనా? ఓవర్. 20 February, sir. 1 second. సో లాస్ట్ అండ్ ఫైనల్ డేట్ అని 20th February. Issue, sir. ఎన్ని వచ్చాయి? పర్వాలేదు కదా? Atlas. రైట్. ఇంకేముందని ఫైనల్ పైన? Issue, sir. ఇష్యూ ఉందని, ఇష్యూ 100 యూనిట్స్ అంతేనా? మళ్ళీ Yes, sir. మళ్ళీ ఇష్యూ నన్ను 100 యూనిట్స్. ఇక్కడ మన దగ్గర ఒకటే ఉంది కేటగిరీ, మళ్ళీ 40 rupees. 100 into 40. డైరెక్ట్ గా 4,000. మిగిలేదు 50. 50, 40, 2,000. అయిపోయింది సార్. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇన్వెంటరీ వాల్యూ అడిగారు. Value of Cost inventory. ఏంటి? 2,000, sir. ఒకవేళ క్వశ్చన్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇష్యూడ్ ఎంత అని అడిగాడు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏంటి? 9,000, sir. ఎలాగ వచ్చింది అది? 1,500 plus 1,500 plus 2,000 plus 4,000. వెరీ గుడ్ నాన్న, సూపర్. అంతే, అయిపోయింది. రైట్ నా? Nice, sir. థ్యాంక్ యూ నాన్న ఫర్ మచ్. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 11 ఓవర్. క్వశ్చన్ నెంబర్ 12 సి సమ్ వెయిటెడ్ యావరేజ్ లో అడుగుతున్నాడు. సో దీన్ని ఇంకొక పర్సన్ తో సాల్వ్ చేద్దాం. ఇందాక ఎవరున్నారు నెక్స్ట్ దీనిలో? ప్రజ్ఞ చేద్దామమ్మా, పర్వాలేదా? రైట్. క్వశ్చన్ నెంబర్ 12 నాన్న. సో ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎ స్పేర్ పార్ట్. సేమ్ క్వశ్చన్ అన్న, క్వశ్చన్ అంతా సేమే. ఇందాక క్వశ్చనే కదా ఇది. వెయిటెడ్ యావరేజ్ లో చేయండి. మెథడ్ ఒకటే మారింది. ఏంటది? వెయిటెడ్ యావరేజ్. సో నేను అంత రాయను, కానీ ఇదే ఆన్సర్ ని సింపుల్ గా మాడిఫై చేద్దాం. ఓకే సార్. చెప్పు నువ్వే. మాడిఫికేషన్ అంటే నేనేం చేయను, నువ్వు చెప్పాలి. ఫస్ట్ ఓపెనింగ్ పర్చేస్ నేను మాడిఫికేషన్ ఉంటుందా? నో సార్. నో. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఇష్యూ చేసేవాడు మాడిఫికేషన్ ఏమైనా ఉందా? నో సార్. నో, ఒకటే ఐటమ్. నెక్స్ట్ మళ్ళీ డేట్ నా పర్చేస్ వచ్చింది, ఇప్పుడు మాడిఫికేషన్ ఉందా? ఎస్ సార్. ఎస్. మాడిఫికేషన్ అంటే ఇలా విడివిడిగా రాయిపోండి. టోటల్ క్వాంటిటీ నేను రాస్తున్నానే 250. టోటల్ వాల్యూ 8,500 ప్లస్ 8,000 ప్లస్ 1,500 అంటే ఎంత? వాల్యూ 9,500. 9,500 by 250 that equals to 38. అర్థమైందా? వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? క్వాంటిటీ రేట్ ని మల్టిప్లై చేసి టోటల్ వాల్యూ డివైడ్ బై టోటల్ యూనిట్స్. టోటల్ వాల్యూ అంటే ఇది, టోటల్ యూనిట్స్ అంటే ఇది. టోటల్ వాల్యూ 9,500 డివైడ్ బై టోటల్ యూనిట్స్ 250 వేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఎంత? 38. సో నెక్స్ట్ ఎప్పుడు ఇష్యూ చేస్తాను? నేను ఏం ఇష్యూ చేస్తాను? 38 తోనే ఇష్యూ చేస్తాను. అర్థమైందా నాన్న? నెక్స్ట్ డేట్ నా ఇష్యూ 100 ఉంది. ఈ ఇష్యూ రాంగ్. ఇప్పుడు కదా ఇక్కడ ఇష్యూలో ఏం రాయాలి చెప్పు? 100 into 38. వెరీ గుడ్. 100 into 38 సింపుల్. That equals to 3,100. బ్యాలెన్స్ ఏం మిగులుతుంది అప్పుడు? 150 సార్. 150 బట్ రేట్ ఇంటూ 38. 38 అప్పుడు ఎంత అవుతుంది? 5,000. మారిపోయిందా లేదా? ఎస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇష్యూ చేశాడు. మళ్ళీ ఇష్యూ చేసినప్పుడు ఏ రేట్ ఇష్యూ చేయాలి? 100 into 38. దట్ ఈక్వల్స్ టు 3,800. సో మిగిలిన 50 కూడా ఏ రేట్? 38 సార్. సో 50 into 38 1900. 1900. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ప్రకారం స్టాక్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్పాలి? 1900. 1900. వెయిటెడ్ యావరేజ్ ప్రకారం కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇష్యూడ్ ఎంత అంటే ఏం చెప్పాలి? 1,500 ప్లస్ 1,500 plus 3,800 plus 3,800. 1,500 ప్లస్ 3,800 ప్లస్ 3,000 మూడేనా? మరి ఇందాక 4 ఎందుకు రాసాం? రైట్. 3,800 ప్లస్ 3,800 ఓకేనా? ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. రైట్. ఇలా మనం చేయాలి. ఎవరికైనా ఏమైనా డౌట్? రైట్. థ్యాంక్ యూ నాన్న ప్రజ్ఞ.
థ్యాంక్ యూ సార్. సో క్వశ్చన్ నెంబర్ 11 లో ఇందాక మనం అబ్జర్వ్ చేయాలి 1500 ఇక్కడ 15 విడివిడిగా రెండు వచ్చినాయి కాబట్టి ఇందాక అలా రాసాం. ఇక్కడ 100 యూనిట్స్ ని ఒకసారి 38 రూపీస్ చొప్పున 3800 కి సేల్ చేస్తాం. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అందరికి. అందుకే ఇక్కడ మనకి వెయిట్ యావరేజ్ లో 3 నెంబర్స్ వచ్చాయి, 3 నెంబర్స్ వచ్చాయి, 4 నెంబర్స్, 4 క్యాలిక్యులేషన్ వాల్యూస్. సో 12 కంప్లీటెడ్. సో దీంతో మనకి ఇల్లిస్ట్రేషన్స్ లో ఒక కొన్ని సమ్స్, పెండింగ్ సమ్స్ అమ్మ ఇచ్చే పెండింగ్ సమ్స్ ఏమేమి ఉన్నాయమ్మా? 9, 10 ఉన్నాయి సార్. మిగతా అన్ని అయిపోయినాయా? ఎస్ సార్. అన్ని? ఎన్ని డౌట్స్ ఏమైనా వదిలేసామా? ఒకసారి చెక్ చేయి. ఓకే సార్. మాక్సిమం అన్ని కంప్లీటెడ్. కంప్లీటెడ్. రైట్. మాక్సిమం అన్ని అయిపోయింది. సో నెక్స్ట్ లెట్స్ గో టు ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇల్లిస్ట్రేషన్స్ మళ్ళీ చెప్తా, ఆ 2 క్వశ్చన్లు మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే సార్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కాదు. రైట్, అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇక్కడ ఇంకో క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి నాన్న. సేమ్ ఇందాక చేసిన మోడల్ క్వశ్చన్. సో ఇందాక ఏదైతే మోడల్ మనం చేసామో నార్మల్ అబ్నార్మల్ 2 కేటగిరీస్ కింద పెట్టుకుని చేసామో సిమిలర్ మోడల్ క్వశ్చన్. రైట్ నా? సో ట్రై చేద్దాం. డైరెక్ట్ ఆన్సర్ ఫార్ములా బేస్ లో వెళ్దాం, ఇంకా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వండి. విశాల్. Yes, sir. రైట్ విశాల్. విశాల్ క్వశ్చన్ నెంబర్ 2 నాన్న, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 Yes, sir. చదువుతాను, తర్వాత నువ్వు నాకు ఎలా చేయాలో నువ్వు చెప్తావు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ Yes, sir. ఇన్ఫర్మేషన్ ascertain the value of stock on 31st March 2020. Opening value 7 lakhs, purchase 34 lakh 60, expenses 7 lakhs, sales 52 lakh 20. At the time of valuing the stock on 31st March 2019, previous year, a sum of 60,000 was written off and a particular item which was originally purchased for 2 lakhs. So 2 lakhs cost written off 60. అంటే నా బుక్స్ లో ఉన్న వాల్యూ ఎంత? అది విశాల్, బుక్స్ లో ఉన్న వాల్యూ ఎంత? Yes, sir. ఒక ఐటమ్ ఓపెనింగ్ వాల్యూ 60,000 రైట్ ఆఫ్ చేసామంట, దాని sir. కాస్ట్ 2 lakhs అంటే రైట్ ఆఫ్ 60 అంటే, అంటే బుక్స్ లో ఉన్న వాల్యూ ఎంత? 2 lakhs, sir. బుక్స్ లో ఉన్న వాల్యూ రైట్ ఆఫ్ చేసేసాం, 1,40,000, sir. 1,40,000 ఉంటుంది. Yes, sir. Yes, sir. 1,40,000 నాలుగిట్లో ఏ ఐటమ్ లో కలిసిపోయింది? Purchases లో, sir. ఓపెనింగ్ స్టాక్. నేను మళ్ళీ ఒకసారి, at the time of valuing stock on 31st March 2019, లాస్ట్ ఇయర్ ఇది. Okay, లాస్ట్ sir. ఇయర్ Okay. స్టాక్ ని వాల్యూ చేసినప్పుడు ఒక ఐటమ్ ని తగ్గించాం. లాస్ట్ ఇయర్ స్టాక్ అంటే ఇదే కదా. Yes, sir. అంటే ఈ 7 lakhs లో ఒక ఐటమ్ ని 60,000 రైట్ ఆఫ్ చేసాం. Yes, sir. 2 lakhs ఉన్న దాన్ని 60,000 రైట్ ఆఫ్ చేస్తే అంటే ఎంత? 1,60,000. 1,60,000, sir. జాగ్రత్త విన్నాను. 1,40,000 దీనిలో ఉంది. ఇది Yes, sir. అబ్నార్మల్ ఐటమ్. నార్మల్ ఐటమ్ ఎంత అవుతుంది ఆటోమేటిక్? 5,60,000, sir. ఓకేనా? 7 Yes, sir. lakhs ఒక అబ్నార్మల్ ఐటమ్, ఒక నార్మల్ ఐటమ్. నార్మల్ ఐటమ్ అంటే రైట్ ఆఫ్ లో గట్రా చేయింది, అబ్నార్మల్ అంటే వాల్యూస్ తగ్గించేసి రాసుకుంది. సార్ వాల్యూ ఎందుకు Yes, sir. తగ్గిస్తాం? మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, తగ్గించి రాసుకోవచ్చా? అదే సార్, లాస్ రాసుకోవచ్చు కానీ ప్రాఫిట్ ఫ్యూచర్ లో లాస్ రాసుకోవచ్చు. కన్జర్వేటిజం కాన్సెప్ట్, దట్ ఇస్ కాల్డ్ ఏస్ టు ప్రిన్సిపల్, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఆర్ ఇస్ లోవర్. ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్, వాస్ సోల్డ్ ఫర్ 1,60,000. సేల్ చేస్తామంటే ఇప్పుడు ఈ ఇయర్ లో అమ్మేమంట. బట్ అబౌవ్ ట్రాన్సాక్షన్ వాస్ గ్రాస్ ప్రాఫిట్. బట్ ఫర్ ది అబౌవ్ ట్రాన్సాక్షన్, అది కాకుండా ద గ్రాస్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఇస్ 25% ఆన్ కాస్ట్. రైట్ నా? ఎస్ సార్. ఇప్పుడు ఈ Yes, సమ్ sir. సాల్వింగ్ ట్రై చేద్దామా? ఎస్ సార్. రైట్, ఈ సమ్ సాల్వింగ్ ట్రేడింగ్ అకౌంట్ గట్రా చేయకుండా సింపుల్ గా మనం ఏం చేద్దాం? ఫార్ములా మెథడ్ వెళ్ళిపోదాం. ఎస్ సార్. ఫార్ములా మెథడ్ ఏం చెప్పు? ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పు? సేల్స్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్. సింపుల్, అంతే కదా? రైట్. Yes, sir. సేల్, సేల్ ఎంతో చెప్పు. సేల్ అంటే 52,20,000 తీసుకోనా? అందులోంచి 1,60,000 తగ్గించాలి సార్. వెరీ గుడ్. ఎందుకంటే ఆ ఐటమ్ ని సపరేట్ గా అమ్మేసాం, దానిలో స్టాక్ ఏం మిగలలేదు. అబ్నార్మల్ సార్. తీసేద్దాం. 52,20,000 మైనస్ 1,60,000 1,60,000 సార్. ఎంత అవుతుంది? 50,40,000 సార్. 50,60,000. 50,60,000. ఎస్ సార్. తెచ్చాను అంతేనా? ఎస్ సార్. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోవాలన్నా?
52 lakh 20 minus 1 lakh 60, that equals to 50 lakh 60,000. Yes, sir. Sales equals to cost of goods sold అంటే 50 lakh stock 60,000. plus purchase plus expense minus closing stock is known as cost of goods sold. Yes, sir. Opening stock value ఎంత? 5 lakh 60,000, sir. 5 lakhs. 7 lakhs మనం ఓన్లీ నార్మల్ ఐటమ్స్ తీసుకుంటాం. అబ్నార్మల్లీ సోల్డ్ there is no stock. Okay, sir. ఓకేనా, రైట్. సో ప్లస్ పర్చేజెస్ Purchase 34 lakh 60,000. ప్లస్ ఎక్స్పెన్సెస్. 7 lakhs, sir. ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలా వద్దా? Add చేయాలి, sir. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి. అదే ఒకవేళ Manufacturing సెల్లింగ్ expense. అడ్మినిస్ట్రేషన్ అయితే చేయకూడదు. Add చేయకూడదు, sir. మైనస్ క్లోజింగ్ స్టాక్ మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. Yes, sir. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఫార్ములా మళ్ళీ చెప్తాను. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ప్లస్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. Yes, sir. 4 ఐటమ్స్ 3 తెలుసు, 3 రాశాను. మైనస్ క్లోజింగ్ స్టాక్ అని వాల్యూ రాస్తాను, పేరు రాస్తాను. ప్లస్ Yes, sir. జీపీ ఎంత? 25% on cost, sir. 25% ఆన్ కాస్ట్. నా దగ్గర కాస్ట్ డేటా ఉందా? ఈ ఉంది, కాస్ట్ sir. వాల్యూ తెలుసా నాకు? తెలుసు, sir. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు కాస్ట్ వాల్యూ? 5 lakh 60,000 into 25 by 100, sir. రాంగ్. 5,60,000 ఓన్లీ ఓపెనింగ్ స్టాక్. కాస్ట్ అంటే టోటల్ వాల్యూ. Okay, టోటల్ sir. వాల్యూ నాకు తెలియదు, ఎందుకంటే నాకు దాని నుంచి ఏ మైనస్ చేస్తే టోటల్ వాల్యూ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ Closing stock. నాకు Yes, తెలియకుండా sir. కాస్ట్ ఎలా చెప్పగలను? చెప్పలేను, sir. కాస్ట్ ఆఫ్ Sales మీద సేల్ చేసిన గుడ్స్ యొక్క కాస్ట్ కావాలంటే స్టాక్ మైనస్ చేయాలి. Yes, అంటే sir. నాకు కాస్ట్ తెలియదు కానీ ఆ గూడ్స్ అమ్మిన సేల్ వాల్యూ తెలుసు కదా. తెలుసు, sir. ఎంత? 50 lakh 60,000, sir. మరి దాని మీద నేను అప్లై చేయొచ్చా లేదా? 25% చెయ్యొచ్చు, sir. చేయకూడదు. 25% అప్లై చేస్తే కాస్ట్ మీద చేయాలి, ఎందుకంటే వాడు కాస్ట్ 25 by 75, sir. అంతే. కాదు ఇది కాస్ట్ సేల్ మీద చేయాలి. సేల్ మీద చేస్తా 25 by 125, sir. విశాల్ ఓకేనా? Okay, sir. చిన్న మిస్టేక్ చాలా మొత్తం పోయినట్టే, రైట్? Okay. Yes, ఏం sir. లేదు, పర్వాలేదు. ఒక్క నిమిషం ప్రాక్టీస్. నేను మళ్ళీ చెప్తా. స్టార్టింగ్ క్లాస్ లో కూడా చెప్పాను, నేను మొన్న కూడా చెప్పా. మనం చేయడం మ్యాటర్ కాదు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే అర్థం చేసుకుని కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే వచ్చేస్తుంది. పెద్ద కష్టం కాదు. Yes, sir. 50 lakh 60 సేల్ మీద ఎందుకు చేస్తున్నాం, కాస్ట్ మీద ఎందుకు చేయలేదు? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. మనకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తెలియదు కాబట్టి, sir. తెలియదు కాబట్టి. కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ తెలియదు కాబట్టి. మరి తెలియనప్పుడు కాస్ట్ మీద పర్సంటేజ్ అప్లై చేయాలి. సేల్స్ మీద పర్సంటేజ్ ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్షన్ రేషియోస్ నేను ఆల్రెడీ 4 కేసెస్ కూడా చెప్పాను కదా. Yes, sir. 25% ఆన్ కాస్ట్ అంటే 25 by 100. 100 అనేది కాస్ట్, కానీ నేను అప్లై చేస్తున్న కాస్ట్ మీద కదా, దేని మీద? సేల్ మీద. Sales మీద, కాస్ట్ సేల్ లోకి మార్చుకోవాలంటే కాస్ట్ వాల్యూ అవుతుంది యాడ్ చేయాలి, sir. 25 యాడ్ by 100. చేయాలి, sir. ఓకేనా? Yes, sir. అస్సలు రివర్స్ చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. Okay, sir. ఓకే, కలిపి క్యాలిక్యులేట్ చేసి 5,60,000 ప్లస్ క్యాలిక్యులేటర్ లో 34,60,000 ప్లస్ 7 lakhs ప్లస్ ఇది ఎంత అవుతుందన్నా? 20 1 by 5. సి 3 వాల్యూస్ వచ్చి 47,20,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ప్లస్ జీపీ 50,60,000 ఇంటూ డివైడ్ బై 5 10,12,000. 10,12,000. సో ఇంక ఫైనల్ గా క్లోజింగ్ స్టాక్ ఇది తీసుకెళ్ళి ఇది తీసుకొచ్చేద్దాం. 47,20,000 ప్లస్ 10,12,000 టోటల్ 57,32,000 మైనస్ 50,60,000 దట్ ఈక్వల్స్ టు 6,72,000. 2,000. క్లోజింగ్ స్టాక్ ఇటు సైడ్ నెగిటివ్ ఉందని అటు పట్టుకెళ్ళిపో. లెఫ్ట్ సైడ్ కి 50,60,000 రైట్ సైడ్ కి తీసుకొచ్చేస్తాం. సో వాల్యూ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? క్లోజింగ్ స్టాక్ వాల్యూ 6,72,000, రైట్? 6,70,000. Yes, sir. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చెక్ చేసుకున్నాం. ఆన్సర్ ఈస్ స్టాక్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ ఎంత? 2 or 3? 2. 6,72,000. ఓకే, Yes, sir. పడింది కదా నాన్న? Yes, sir. Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 2 కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా 3 పెండింగ్ ఉంది, 4 పెండింగ్ ఉంది, రైట్? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఒక 3 క్వశ్చన్స్, ఇల్లుస్ట్రేషన్ లో ఒక 2 క్వశ్చన్స్, 2 and 3, సారీ 9 and 10. ఇవే నా పెండింగ్. ఇంకా మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం ఇన్వెంటరీస్ చాప్టర్ లో. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి మోడల్స్ అనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ ఇంపార్టెంట్, 5 marks క్వశ్చన్ గ్యారంటీ, రైట్?
ఫస్ట్ థింగ్ దీనిలో నేర్చుకున్న దానిలో ఫస్ట్ కాన్సెప్ట్ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్, కానీ దానిలో పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ లేవు. LIFO, FIFO, యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ 4 మెథడ్స్ మీదలో FIFO మీద ఉన్నాయి, వెయిటెడ్ యావరేజ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ముందే చెప్పాను AST సజెస్టెడ్ ఓన్లీ 2 మెథడ్స్. సో రెండింటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చేసాం ఆల్రెడీ. మిగతా 2 మెథడ్స్ కూడా నేను చెప్పాను, బట్ వాటి మీద ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ స్టాక్ వాల్యుయేషన్ మీద సమ్స్ ఉన్నాయి. లైక్ దాకా మనం చేసినటువంటి సమ్స్ కూడా స్టాక్ వాల్యూ, క్లోజింగ్ స్టాక్ ని ఫైండ్ చేయడం. సో వాటి మీద కూడా మనం సమ్స్ ఆల్రెడీ చేసాం. అది ఫైండ్ చేయడానికి 2 దారులు ఉన్నాయి, ఒకటి ట్రేడింగ్ అకౌంట్, రెండోది ఫార్ములా. రైట్ నా? సో దీంతో మనకి బేసిక్ సమ్స్, స్టాక్ వాల్యూస్ అయిపోయి ఇంకొక మోడల్ పెండింగ్ ఉంది. ఆ ఒక మోడల్ మనం కంప్లీట్ చేస్తే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఇవాళ ఎన్నైతే అది కంప్లీట్ చేద్దాం. రైట్, ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాను, కొంచెం జాగ్రత్తగా అర్థం. చాలా ఈజీ థింగ్. సో డిస్కస్ చేద్దాం మీ కాన్సెప్ట్ గురించి. స్టార్ట్స్ విత్ సూర్యభాస్కర్. సూర్యభాస్కర్ ఓకే లేడు. బుచ్చిరాజు. బుచ్చిరాజు కూడా లేడా? హేమ సంతోషి. సార్ హేమ సంతోషి ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. నేను చెప్తాను, దాని డౌట్ అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సంతోషి ఓకేనా? హేమ సంతోషి వాయిస్ పోయింది, వద్దు నాన్న. సార్ ఎంత ఇంకో పర్సన్ అడుగుతా. నో ప్రాబ్లం. సంతోష్ వాయిస్ ప్రాబ్లం ఉంది. కార్తిక్, కే కార్తిక్. కార్తిక్ వినబడుతున్నా వాయిస్? సంతోష్ నేను మళ్ళీ అడుగుతాను, మ్యూట్ చేసే. రైట్, కార్తిక్ కాన్సెప్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చెప్తున్నాను. ఓకే సార్. సో జనరల్ గా మనం ఇయర్ ఇలా ఉంటుందని, ఇయర్ రైట్, 1st April టు ఫర్ ఎగ్జాంపుల్ 2022 31st March 2021. ఓకే సార్. సో ఏప్రిల్ టు మార్చ్ అనేది జనరల్ గా మన ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ అన్ని ఒకటే, ఎందుకంటే మార్చేసారు. ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్, రైట్. అయితే మనం బుక్స్ అనేవి 31st March కదా ప్రిపేర్ చేయాలి. సో 31st March ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గుడౌన్ లో ఉన్నటువంటి స్టాక్ యొక్క వాల్యూ నాకు తెలియాలి. దీన్నే మనం అంటాం క్లోజింగ్ స్టాక్ వాల్యూ అని అంటాం. ఎందుకంటే నేను అమ్మకపోతే ఆ గూడ్స్ ని ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ లో ఉండకూడదు కదా, అందుకని దాన్ని ఏం చేస్తాం, పర్చేజ్ నుంచి మైనస్ చేయాలి. సో మైనస్ చేయాలి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి, స్టాక్ ని వాల్యూ చేయాలి. ఓకేనా? రైట్. ఈ స్టాక్ ని 31st March 2021 లో వాల్యూ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా ఆర్గనైజేషన్స్ కి స్టాక్ వాల్యుయేషన్ ఒక రోజులోనో ఒక గంటలోనో అమ్ముతారు. ఓకే సార్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే 31st March కి ముందే స్టార్ట్ చేస్తారు కౌంటింగ్ ప్రాసెస్. ఓకే సార్. ఎందుకంటే వన్స్ స్టాక్ వెరిఫికేషన్, స్టాక్ వాల్యుయేషన్, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు సేల్ జరగకూడదు. జరిగితే మళ్ళీ నా కౌంటింగ్ మారిపోద్ది. నేను కౌంట్ చేస్తున్నాను, గుడాల నుంచి గూడ్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి అనుకో, నేను కౌంటింగ్ కరెక్ట్ చేయాలా? సో జనరల్ గా ప్రొడక్షన్ అనేది ఆపేస్తాను కౌంటింగ్ చేసేటప్పుడు. అలా అని చెప్పి ఇక్కడ ప్రాబ్లం అంటే ప్రొడక్షన్ ఆపేస్తే బిజినెస్ యాక్టివిటీ ఆగిపోద్ది కదా. సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ప్రొడక్షన్ యాక్టివిటీని, స్టాక్ వాల్యుయేషన్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి డన్ ఐదర్ బిఫోర్ ది 31st March ఆర్ ఇట్ కెన్ బి డన్ ఆఫ్టర్ ది 31st March. రైట్. ఇప్పుడు ఒకవేళ బిఫోర్ 31st March, లెట్ us assume 20th March న స్టాక్ వాల్యుయేషన్ జరిగింది అనుకుందాం. ఆ రోజు వాల్యూ సమ్ 1 lakh ఎంత ఉందని గుడౌన్ లో. ఓకే సార్. ఇది తీసుకొచ్చి 31st March ఫినాన్షియల్ స్టేట్మెంట్ చేసే దానిలో రాసుకోవచ్చా? మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరగకపోతే రాసుకోవచ్చు సార్. అంతే, సింపుల్. సో మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరగకపోతే గుడౌన్లు అవే ఉంటాయి కాబట్టి రాసుకోవచ్చు. ఒకవేళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు రాయకూడదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రజెంట్ చేయాల్సింది 31st March. సో కాబట్టి నువ్వు చెప్పు, బిఫోర్ జరిగితే స్టాక్ వాల్యుయేషన్
డన్ బిఫోర్ 31st March అయితే గనక దానికి అడ్జస్ట్మెంట్స్ చెప్పాలి నువ్వు. ఈ తర్వాత ఈ మధ్యలో గూడ్స్ పర్చేస్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది గూడ్స్ పెరుగుతాయి సార్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ప్లస్ అన్న, ఓకేనా. మధ్యలో సేల్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతాయి తగ్గుతాయి. సేల్స్ అకౌంట్ డెబిట్, తగ్గుతాయి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఎంట్రీ వద్దాను, ఎంట్రీ అవసరం లేదు. సేల్స్ అయితే మైనస్ అవుతుంది, అంతే కదా. ఎస్ సార్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే స్టాక్ వాల్యూ నేను ఏ రోజైతే ఐడెంటిఫై చేశానో ఇది కాస్ట్ ప్రైస్ ఉంటుంది. ఎస్ సార్. పర్చేజ్ కొన్న ఐటమ్స్ అన్ని కూడా కాస్ట్ ప్రైస్ ఉంటాయి. కానీ Okay, sir. మధ్యలో జరిగిన సేల్ ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుంది కదా నాన్న. ఎస్ సార్. దీని అందుకనే సేల్స్ ని మైనస్ చేయకూడదు. ఏం మైనస్ చేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్. అంటే సేల్స్ యొక్క కాస్ట్ వాల్యూని మైనస్ చేయాలి. ఎందుకు నాన్న కాస్ట్ వాల్యూని మైనస్ చేయాలి? లేదా ప్రాఫిట్ అజంప్షన్ సరిగా ఉండదు కదా సార్. ఎందుకు చేయకూడదు అంటే స్టాక్ ఈజ్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ కదా. ఎస్ సార్. కాస్ట్ వాల్యూ కనుక్కుంటేనే కదా నేను బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాను, వాల్యూ చేస్తాను. sir. అంతేగాని దాని నుంచి మార్జిన్లు గట్రా ఏమైనా అడ్జస్ట్ చేస్తానా? చేయకూడదు. నో సార్. సో స్టాక్ వాల్యూ ఆన్ 31st March కావాలి. అది నాకు ఏ వాల్యూ కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ కావాలంటే స్టాక్ వాల్యూ డన్ బిఫోర్ 31st March కాస్ట్ ప్రైస్ ఉంటుంది, పర్చేజ్ కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సేల్స్ కూడా కాస్ట్ ప్రైస్ ఉండదు. దాన్ని మాత్రం మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి. నాకు మధ్యలో సేల్ ఇచ్చాను అనుకున్నాను, దాని నుంచి నా సేల్ వాల్యూ నుంచి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఆ సేల్ వాల్యూ యొక్క కాస్ట్ ఎంత కనుక్కోవాలి, ఎస్ దాన్ని మైనస్ చేయాలి. అర్థమవుతుందా? సార్. సేల్ వాల్యూ కాస్ట్ అంటే డేట్ ఆఫ్ 31st March అనేది తెలుస్తుంది, రైట్? ఏమైనా డౌట్ ఉంటే అడుగున్నాను కాదు. సార్ మన అమ్మేవాడికి తెలిసింది కదా సార్. సేల్ మామూలుగా సేల్ ప్రైస్ ఎంత ఉందో సార్. ఏంటన్నా? మనకి 1 lakh సేల్ చేసేవాడికి ఎంత మార్జిన్ పెట్టి అమ్ముకుంటున్నాడో తెలుసు కదా సార్. తెలియదు కదా నాన్న. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అమ్ముతూ ఉంటాం నాన్న. మార్జిన్ అదే ఒకటే ఉంటుంది, బట్ కాస్ట్ ప్రైస్ డిఫరెంట్ డేట్స్ లో పర్చేజ్ చేస్తాం, డిఫరెంట్ రేట్స్ లో పర్చేజ్ చేస్తాం. ఆ మార్జిన్ తెలియకపోతే నువ్వు చెప్పలేవు. క్వశ్చన్ లో మార్జిన్ ఇచ్చేసాడు అనుకున్నాను, కాస్ట్ కనుక్కుంటాం. నేను చెప్పేది కూడా అదే కదా. ఓకే సార్. నాకు మార్జిన్ ఇచ్చాడు అనుకో, సేల్ నుంచి ఆ మార్జిన్ ఏం చేస్తాను? మైనస్ చేస్తాను. అప్పుడు నాకు అమ్మిన గూడ్స్ యొక్క కాస్ట్ వాల్యూ తెలుస్తుంది కదా, ఎస్ సార్. ఎస్ సార్. అదే మైనస్ చేస్తాను. నేను చెప్పేది కూడా అదే. నేను కూడా ఏమంటా, మార్జిన్ తెలిస్తే తెలుసుకుని మైనస్ చేయాలి. క్వశ్చన్ లో సేల్ వాల్యూని ఇస్తే మైనస్ చేయకూడదు, కాస్ట్ వాల్యూని మైనస్ చేయాలి. అది నా ఉద్దేశం. ఎస్ సార్. ఓకేనా? తెలుస్తుంది, వాడు ఇస్తాడు, ఇచ్చిందని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని చేయాలంటే. ఓకే సార్. రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడు. ఒకవేళ స్టాక్ వాల్యుయేషన్ ఆఫ్టర్ 31st March లెట్స్ టేక్ 15th April జరిగింది అనుకున్నాం. ఎస్ సార్. అలాంటప్పుడు మరి స్టాక్ వాల్యుయేషన్ నాకు 31st March వెనక్కి రావాలి కదా. నేను రాలేను సార్. నా బుక్స్ ఎప్పుడు ఇక్కడే కావాలి, నా బుక్స్ ఎప్పుడు ఇక్కడే కావాలి, నా ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఎప్పుడు 31st March కి తయారు చేయాలి. 31st March స్టాక్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? జరిగిన సేల్స్ మైనస్ చేయాలి. ఆన్ 15th April తీసుకున్నాను. ఈ మధ్యలో పర్చేజ్ జరిగితే ఈ వెనక్కి వెళ్ళాలంటే దాన్ని ఏం చేయాలి? తగ్గించేయాలి సార్. మైనస్ చేయాలి. ఎందుకంటే పర్చేజ్ చేసిన గుడ్స్ కూడా కలిసిపోయి కదా దీనిలో ఉన్నాయి. ఎస్ సార్. సో అప్పుడు ఏం చేయాలి? మైనస్. పర్చేజ్ అయితే ఈసారి ఏం చేయాలి? మైనస్. మైనస్ చేయాలి. అది ఒకవేళ సేల్ జరిగితే ఈ మధ్యలో యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. అంటే వెనక్కి వెళ్ళాలి కదా, అప్పుడు సేల్ అయి ఉండదు Yes, కదా, sir. అందుకే యాడ్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. సేల్ కానీ ఏ సేల్? కాస్ట్ ప్రైస్ ఆఫ్ Cost. సోల్డ్ యాడ్ చేయాలి. ఎస్. సేల్ అంటే సేల్ వాల్యూ కాదు, ఏ వాల్యూ? కాస్ట్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సేల్. అప్పుడు నాకు వచ్చేస్తుంది నాన్న, ఏమొస్తుంది? స్టాక్ వాల్యూ ఆన్ 31st. 31st March. ఓకేనా? ఓకే సార్. ఇది ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఉండాలి కాబట్టి నేను చేసే ప్రతి వాల్యూ అడ్జస్ట్మెంట్ కూడా ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ అడ్జస్ట్ చేయాలి. రైట్ నా? ఎస్ సార్. దిస్ ఈస్ ద వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ కాన్సెప్ట్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆలోచించి అడగండి. సో లేదు అనుకుంటే దాని మీద మనం సమస్య. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ సార్. సో ఎవరికైనా దీనిలో కాన్సెప్ట్ లో డౌట్ ఉంటే అడగచ్చు. లెట్స్ సింపుల్ వే నా. సో ద స్టాక్ ఈస్ వాల్యూడ్ బిఫోర్ 31st March. ఎనీ transactions done in between the before 31st March and 31st March should be adjusted. Even if the stock value is done after 31st March, any transaction between 31st March and the date after 31st March should be adjusted. ఒకవేళ బిఫోర్ అయితే కనుక if it is purchase it should be added, if it is sales it should be reduced. ఒకవేళ కానీ స్టాక్ వాల్యుయేషన్ ఆఫ్టర్ 31st March జరిగితే the purchase should be reduced and the sales should be added. Sales means
cost value of the sales, not at all sale value. These are the points relating to stock valuation. సో ఎవరికైనా స్టాక్ వాల్యుయేషన్ లో డౌట్ ఉంటే అడగచ్చు, లేదంటే దాని మీద మనం ఒక సమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్ హేమంత్, కాన్సెప్ట్ ఎంత విన్నావా? ఎస్ సార్. రైట్, స్టాక్ వాల్యుయేషన్ డన్ బిఫోర్ 31st March, ఆఫ్టర్ 31st March అంతా విన్నావు కదా? ఎస్ సార్. బిఫోర్ 31st March అయితే పర్చేజ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. ఎందుకనంటే బిఫోర్ 31st March స్టాక్ కి పర్చేజ్ చేస్తే గూడ్స్ పెరుగుతాయి కదా, అందుకని యాడ్ చేయాలి. సేల్ చేస్తే గూడ్స్ తగ్గుతాయి కదా, అందుకని మైనస్ చేయాలి. అలా చేయడం వల్ల 31st March ఏం జరిగింది అనేది తెలుస్తుంది. 31st March స్టాక్ తెలుస్తుంది. అలాగే ప్రీవియస్ నెక్స్ట్ గానీ చేస్తే 31st March తర్వాత స్టాక్ వాల్యూ చేస్తే మధ్యలో జరిగిన పర్చేజ్ మైనస్ చేయాలి, మధ్యలో జరిగిన సేల్ ని యాడ్ చేయాలి. సేల్ వాల్యూ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది సేల్ వాల్యూ, నాట్ అట్ ఆల్ సేల్ వాల్యూ. ఓకేనా? రైట్ హేమంత్, సమ్ సాల్వ్ చేద్దాం హేమంత్. ఓకే సార్. Illustration number 9. Hemant, illustration number 9. Yes sir, yes sir. Right. A trader prepared his accounts on 31st March each year. Due to some unavoidable reasons, no inventory could be taken possible till the 15th April. So general గా జరిగిన చేయాల్సిన డేట్ 31st March. కానీ వాడు చేసిన డేట్ ఎప్పుడు? 15th April 2020. That means done stock value is done after 31st March. Yes sir, అవును సార్. సో కాబట్టి మధ్యలో ఒకవేళ 31st March నుంచి 15th April మధ్యలో పర్చేజ్ జరిగితే యాడ్ చేయాలి సార్. మైనస్ చేయాలి. ఓకే సార్. సేల్ జరిగితే యాడ్ చేయాలి. ఎస్ సార్. అలా చేస్తే మనకి 31st March స్టాక్ వాల్యూ తెలుస్తుంది. ఓకేనా? ఓకే సార్. Okay, on which date the total cost of goods in his godown came to 5 lakh. So 15th April value 5 lakh anta. The following facts were established between 31st March and 15th April. So 31st March నుంచి 15th April మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను నేను. Goods are sold by trader at a profit of 20% on sale. You are required to ascertain the inventory value on 31st March. ఓకేనా? yes sir. ట్రై చేద్దాం. మనకి ఇచ్చినటువంటి స్టాక్ వాల్యూ ఏ రోజు ఇచ్చాడు? 15th April 2020. ఎంత? 5 lakhs. ఓకే, మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ సేల్స్ ఇచ్చాను నేను. yes sir. సేల్స్ యాడ్ చేయాలా మైనస్ చేయాలా? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. కానీ సేల్స్ ని సేల్స్ వాల్యూ యాడ్ చేయకూడదు, దీని యొక్క కాస్ట్ ని యాడ్ చేయాలి. ఓకే సార్. సేల్ చేసిన వాల్యూ ఎంత? 4,10,000. క్యాష్ సేల్ ఉన్నాయి, క్రెడిట్ సేల్ ఉన్నాయి, ఏదైనా సరే సేల్ సేలే కదా. క్యాష్ సేల్ అయినా క్రెడిట్ సేల్ అయినా మార్జినే కదా. yes sir, అవును సార్. మార్జిన్ ఎంత? 10,000. మార్జిన్ ఎంత? 20%. 20% ఆన్ సేల్ కదా. yes sir. మరి నాకు కాస్ట్ కావాలంటే సేల్ వాల్యూ నుంచి ఏం మైనస్ చేస్తే కాస్ట్ వస్తుంది? సేల్ లో నుంచి మార్జిన్ మైనస్ చేస్తే కాస్ట్ వస్తుందా రాదా? yes sir, అవును సార్. సేల్ 4,10,000, మార్జిన్ ఎంత? 4,10,000 మీద 20%. 20%. 4,10,000 మీద డైరెక్ట్ 20% 25 వేసి ఇచ్చా మార్చాలా? 120 వేయాలి సార్. ఎందుకు 120 వేయాలి? డైరెక్ట్ గా సార్. ఎందుకు నాన్న డైరెక్ట్ గా 20% ఆన్ ఏమన్నాడు ఇక్కడ? సేల్స్. నేను క్యాలిక్యులేట్ చేస్తుంది దేని మీద? సేల్స్ మీద సార్. మార్చడం ఎందుకు? అక్కర్లేదు. అక్కర్లేదు. ఎప్పుడు మార్చాలని చెప్పాను? 20% ఆన్ సేల్ అన్నాడు, నువ్వు కాస్ట్ మీద కడితే మార్చాలి. 20% ఆన్ కాస్ట్ అన్నాడు, నువ్వు సేల్ మీద కడితే మార్చాలి. సేల్ ఇచ్చి సేల్ మీద కడుతున్నప్పుడు మార్చాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు సార్. రైట్. సో 4,10,000 మీద 20% ఎంత చూడు? 82,000. 4,10,000 minus 82,000, 3,28,000 add. హేమంత్ అర్థమైంది సార్. 4,10,000 సేల్స్ ఉంది, కానీ దాని యొక్క కాస్ట్ వాల్యూ ఎంత? 3,28,000. yes sir, అవును సార్. కాస్ట్ నే ఎందుకు వచ్చేస్తాను? ఎందుకంటే నాకు కావాల్సింది కాస్ట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 31st March. yes sir. రైట్. నెక్స్ట్ పర్చేజ్ జరిగిందంటే పర్చేజ్ జరిగితే ఏం చేయాలి?
మైనస్ చేయాలి. ఎస్ సార్ లెస్ చేయాలి సార్. ఎంత 50,000. 3,400. దీనికి నేను ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా, మార్జిన్ అడ్జస్ట్ చేయాలా? అక్కర్లేదు. లేదు, ఎందుకంటే పర్చేజ్ ఇస్ మేడ్ అట్ కాస్ట్ కదా. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ ప్లస్ సేల్స్ రిటర్న్స్ మైనస్ మైనస్. ఎస్ సార్. క్యాలిక్యులేషన్. సేల్స్ రిటర్న్ అంటే సేల్ వాల్యూ, అంటే దీనిలోంచి ఏ మైనస్ చేయాలి? మార్జిన్ 10,000. into 20%. That means 2,000. That means 8,000. 8,000 minus. అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చేది ఏంటి? స్టాక్ వాల్యూ ఆన్ 31st March. ఎస్ సార్. ఎంత చూడండి స్టాక్ వాల్యూ ఆన్ 31st March? $7,69,660. 660. ఎస్ సార్. అర్థమైందా నాన్న హేమంత్? ఇది ఎస్ సార్. అర్థమైతే సరిపోదు, అప్లికేషన్ దగ్గర మిస్టేక్ చేస్తావు, కొంచెం జాగ్రత్త పడాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, డౌట్ ఉంటే అడుగు. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. రైట్ డన్. సో దీంతో నేను ఇవాళ క్లాస్ ఆపుతున్నాను, ఎందుకంటే రిమైనింగ్ సమ్స్ చెప్పడానికి టైం సరిపోదు. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ లైక్ ఒక క్వశ్చన్ దీనిలో ఉంది, ఇల్లిస్ట్రేషన్ లో, ప్రాక్టీస్ క్వశ్చన్ లో 3 ఉన్నాయి. 4 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేస్తే మనకి ఇన్వెంటరీ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇవాళ క్లాస్ లో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.